ఎందుకంటే సుమన్ శెట్టి గారు అండ్ మన ఇమాన్యుల్ ఎంత జెనెటిక్ గా ఇప్పుడు ఇమాన్యుల్ పంపించింది ఎందుకు బిగ్ బాస్ లో ఎంటర్టైన్ చేయడానికి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లో వాళ్ళు జబర్దస్త్ దీనికన్నా డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తుంటే అందరు ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు అక్కడ జస్ట్ సింపుల్ గా గుండు అంకుల్ అన్నారు, దాన్ని ఏముంది. ఇప్పుడు మనం వెళ్తుంటే కూడా పొట్ట కొంచెం ముందుకు వచ్చిన అంకుల్ అంటారు కదా ఎవరైనా, అది కామన్. ఆయన్ని దాన్ని పట్టుకొని ఓ సీరియస్ చేస్తే నాగార్జున గారు ఇచ్చి పడేశారు. రెడ్ ఫ్లవర్ ఇచ్చావు, రెడ్ ఫ్లవర్ అన్న పదం కూడా దానికన్నా బూత్. అది తెలుగులో విడ తీసుకుంటే రెడ్ ఫ్లవర్ అనేది ఎర్రీ డాష్ 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 అని వస్తుంది. అటువంటి మాట కన్నా గుండంకులు సింపుల్ కామెడీ, చిన్న పిల్లలకు కూడా కామెడీ. ఎందుకంటే ఇమాన్యుల్ అవినాష్ కన్నా ఒక నీట్ కామెడీ చేస్తున్నాడు. చూస్తే పాపం ఆ అమ్మాయి కనుజాత కూడా నా నడుము గిలినావు, నడుము ఎక్కడికి, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఇమాన్యుల్ అందరూ మెచ్యూరిటీ వచ్చింది. ఇమాన్యుల్ తర్వాత మన సుమన్ శెట్టి అన్న కూడా ఎంతో సీనియర్ యాక్టర్ అయినా, జగన్ సినిమా అయినా మనం అందరం బచ్చగాళ్ళం. అటువంటి యాక్టర్ని నిన్న పట్టుకొని మీరు రండి పూసుకోండి అది అని చెప్పింది కదా మా పేరుంది, మన బుజ్జిగాడు హీరోయిన్ సంజన గారు. పెద్ద యాక్టరేగా సంజన గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఈమె వెళ్ళిపోతుంది ఫస్ట్ దాంట్లో అనుకున్నా, కానీ కెప్టెన్ అయ్యి ఇప్పుడు టర్నింగ్ చేసింది మొత్తం. ఎందుకంటే బిగ్ బాస్ ని హోల్డ్ చేస్తుంది సంజన తన మాటలతో. మేబీ ఈ వీక్ భయ కంపల్సరీ మీ ఛానల్స్ లో రాసి పెట్టుకోండి. ఆశా షైని, అదే ఫ్లోరిడా షైని, లక్ష పాప ఉంది కదా, ఆమె కంపల్సరీ ఒక 90% వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి హరీష్ గారి క్యారెక్టర్ ఎవరికి నచ్చట్లే అని చెప్పేసి నిరాహార దీక్ష చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళ మీద కొంచెం రూడ్ గా మాట్లాడడం అనేది. పోయిన సీజన్ లో మణికంఠ బాస్ తెలుసా, ఫస్ట్ ఇరిటింగ్ క్యాండిడేట్ నుంచే ఫుల్ టాప్ లోకి వెళ్ళాడు. అది కాకుండా ఎంతో మంది ప్రేక్షకుల్ని తెచ్చుకున్నాడు. ఆ ఏడుపుకి, ఆ పట్నతి, అది ఆ ఏడుపుకి. కానీ ఈ హరిత హరీష్ కూడా ఎక్కువ తీరు, మీరు కావాలంటే చూడండి. అలాంటి వాళ్ళే బిగ్ బాస్ కి కావాలి, కంటెంట్ ఇచ్చే వాళ్ళే కావాలి. కాబట్టి హరీష్ గారిని కంపల్సరీ టాప్ 5 ఇంచుల్లో అయినా దరిదాపుల్లో అయినా ఉంటాడని నా అర్థం. ఇంకా ఎందుకంటే ఒక స్టార్టింగ్ 1 వీక్ అయింది కాబట్టి ఇంకా ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి చూడాలి. ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎందుకంటే 100% సుమన్ శెట్టి అన్న గెలుస్తారని మీకు ఎక్కడైనా అదే టాక్ ఉంది. నాకు తెలిసిన వరకు ఆయన ఫస్ట్ వీక్ కొంచెం ఎక్కడో మెల్లగా ఉన్నాడు. నిన్న సంజన గారి నామినేషన్ లో మటుకు ఆయన మార్క్ కామెడీ కానీ, ఆయన మార్క్ టైమింగ్ కానీ, దాంట్లో అంటారు కదా రావమ్మ రాక్షసి వచ్చావా 7/7 ఎంతమందికి ఇష్టం. ఆ పిక్చర్ నుండి సుమన్ శెట్టి గారు ఎంత ఫేమస్ అంటే ఆ డైలాగ్ లో